వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరాననా పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరాననా. శరధి శోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ దురితతారణ సృష్టికారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేలనా. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమైనటువంటి ప్రహ్లాదుడు ఎక్కడరా హరి ఈ దెబ్బతో వాడు సరి అన్నాడు. ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. ఈ స్తంభంబున ఉన్నాడా, స్తంభమును పగలగొట్టాడు. స్తంభంలో నుంచి నృసింహస్వామి వారు ఆవిర్భవించాడు. ఓహ్, ఇతడా ఆలోచించి ఇలా ఉన్నాడేమిటి శ్రీహరి? నరమూర్తియు కాదు, నరమూర్తియు కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది. హరిమాయారచితమగు యదార్థము చూడన్. నరరూపము కాదు, సింహరూపము కాదు, యథార్థముగా ఇది మానవాకారం, సింహాకారం రెండూ కలిసి ఏర్పడినటువంటి శ్రీహరి యొక్క మాయా రూపం. లేకపోతే ఇలాంటి రూపం ఎలా ఉంటుంది అనుకున్నాడు హిరణ్యకశ్యపుడు. ధైర్యం తెచ్చుకున్నాడు. శ్రీహరిని అంతమొందించాలి అనుకున్నాడు. తొట్టుపాటుతో అరుస్తున్నాడు. సింహాన్ని సమీపించేటువంటి గజరాజులాగా ముందుకు సాగాడు. ఆ దేవదేవుని యొక్క దివ్య కాంతుల ముందు హిరణ్యకశ్యపుని యొక్క కాంతి పనిచేయటం లేదు. నృసింహస్వామి ఒక దావానంలా ఉంటే ఈయన ఒక మిడతల దండులా వెళుతున్నాడు. ఆలోచించాడు. దానవేంద్రుడు గెరగెర 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 తిప్పాడు గదని. ఏ ప్రయోజనం లేకపోయింది. పరాక్రమాన్ని ప్రదర్శించాడు. భయం పుట్టేటువంటి ముఖంతో ఎగిరిపడుతున్నటువంటి రాక్షసుని అహంకారాన్ని సహింపక నృసింహస్వామి వారు ఒక్కసారి విజృంభించాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అగ్నిజ్వాలలై భూమి ఆకాశములన్నీ వ్యాపించడం మొదలుపెట్టిన నృసింహస్వామి వారు. ఆయన కోరల తళ్ళ తళ్ళ కాంతులు ఆ హిరణ్యకశ్యపుని యొక్క నేత్రాలను గుడ్డివాణ్ణి చేసినాయి. మొళ్ళ కంటకంలా ఉన్నటువంటి సమూహంతో ఉన్నటువంటి ఆయన కేసరాల విదలింపులు గగనంలో ఉన్నటువంటి మేఘపంక్తులు చెల్లాచెదురు చేస్తున్నాయి. ఆ ఉగ్రమూర్తి యొక్క తీక్ష్ణమైనటువంటి నఖకాంతులు, గోళ్లకాంతులు ప్రళయకాల మేఘాల విద్యుల్లతల వలె మెరుస్తూ ఉన్నాయి. ఆ నరహరి అదును చూచి జడలు జడిపించాడు, గర్జించాడు.
హుంకరించాడు, కనుబొమ్మలు ముడిచాడు, తీక్ష్ణంగా వీక్షించాడు. నరసింహుడు నాలుకను వికృతంగా ఆడించి విజృంభించి దూకి దానవేంద్రుని ఒక్కసారి అలా ఒడిచి పట్టుకున్నాడు. నాగేంద్రుడు ఎలుకను పట్టినట్టుగా అవలీలగా పట్టేసేశాడు. భక్త రక్షాపరుడు, భక్త రక్షాపరాయణుడు, దుష్ట శిక్షా పరతంత్రుడు నృసింహస్వామి. నృసింహస్వామి ఎలాంటి వాడు అంటే భక్త రక్షాపరాయణుడు, దుష్ట శిక్షా పరతంత్రుడు, కడు భయంకరమైనటువంటి కదలుతున్నటువంటి నాలుక కలవాడు, మహోగ్రమైనటువంటి వేగాటోపం కలవాడు అయినటువంటి నృసింహస్వామి హిరణ్యకశ్యపుని క్రమంగా లోబడిపోయినాడు. ఆయనకు నృసింహస్వామికి హిరణ్యకశ్యపుడు లోబడిపోయినాడు. విహగేంద్రున్ అహివృత్సు కైవడీ, గరుత్మంతుడు నాగుబామును పట్టుకొని చీల్చిన విధంగా ఇలా పెట్టి పొట్టలో ఫసామని కొడితే ఆ వజ్రాల లాంటి గోళ్లతో అలా పట్టుకుంటే గరుత్మంతుని గోళ్ళు అలా ఉంటే ఆ వేలాడుతున్నటువంటి నాగుబాములా ఉన్నాడు ఈయన. ఇలా పట్టుకొని ఇలా లాగితే విహగేంద్రుండు అంటే గరుత్మంతుడు, అహి అంటే నాగుబాము. విహగేంద్రుండు అహివ్రత్సు కైవడిన్, మహోద్వృత్తిన్ నృసింహుడు సాగ్రహుడై ఊరువులందు చేర్చి నఖ సంఘాతంబులన్ వ్రచ్చే, దుస్సఖదంభోళి కఠోరదేహున్ అచలోత్సాహున్ మహాబాహున్ ఇంద్రహుతాశాంతకభీరున్ ఘనకరున్ దైత్యాన్వయశ్రీకరున్. గరుత్మంతుడు నాగుబామును పట్టుకొని చీల్చిన విధంగా, గరుత్మంతుడు నాగుబామును పట్టుకొని చీల్చిన విధంగా నరసింహస్వామి ఆగ్రహంతో వజ్ర కఠోరకాయుడు, అచంచల ఉత్సాహుడు, మహాబాహువు, ఇంద్ర అగ్ని యమాదులకు మహాభయంకరుడు, ధనుజకుల శుభంకరుడు, దుస్సహ విక్రముడు అయిన హిరణ్యకశ్యపుని పట్టుకొని బలవంతంగా తన ఊరువుల మీద అడ్డంగా పడుకోబెట్టుకున్నాడు. ఊరువుల మీద అంటే తన తొడల మీద పడుకోబెట్టుకున్నాడు. వాడి గోళ్లతో వాడి రొమ్మును చీల్చివేశాడు. చించున్ హృత్కమలంబు ఫళ చీల్చుతున్నాడు. నృసింహస్వామి రాక్షసేంద్రుని యొక్క గుండెను చీల్చి భూమి మీద నెత్తురు కురిపించాడు. ఆయన ముఖం కూడా నెత్తురుతో ఉన్నది. చించున్ హృత్కమలంబు సోనితము వర్షించున్ ధరామండలిన్. నృసింహస్వామి రాక్షసేంద్రుని యొక్క గుండెను చీల్చి భూమి మీద నెత్తురును కురిపించాడు. ఆ రాక్షసుని యొక్క కఠోరమైనటువంటి రక్తనాళాలు తుత్తునిగా తుంచివేశాడు. రక్తనాళాలన్నిటినీ పొట్టలో. ఆయన అతని యొక్క కఠినాతి కఠినమైనటువంటి వక్షస్థలాన్ని ఒక్కసారి పగలగొట్టేశాడు నృసింహస్వామి. నిశాచరుని కండలను ముక్కల ముక్కలుగా ఖండాలుగా తుంచివేశాడు. వాడి నెత్తురుతో ఉన్నటువంటి ప్రేగులన్నిటినీ లాగి తన మెడలో మాలికలా వేసుకున్నాడు నృసింహస్వామి. దుష్టాత్ముణ్ణి ఈ విధంగా అత్యుత్సాహంతో చంపి నరసింహస్వామి నఖప్రభలతో ప్రచండంగా ప్రకాశిస్తున్నాడు. ఆయన తన తొడల మీద కూర్చోబెట్టుకొని చీల్చివేశాడు. కఠోరమైనటువంటి రక్తనాళాలన్నీ తుంచివేశాడు. వక్షస్థలాన్ని పగలగొట్టాడు. నిశాచరుని యొక్క కండరాలన్నిటినీ ముక్కలు ముక్కలు చేశాడు. నెత్తురి ప్రేగులను మెళ్ళో వేసుకున్నాడు. ఉత్సాహంగా నృసింహస్వామి గోళ్ళు వక్షకవాటంబు వ్రక్కల్లు సేయుచో ఘన కుఠారముల కరణి నొప్పు. ఆ వక్షస్థలాన్ని పెళ అని అలా చీలుస్తూ ఉంటే ఏం జరిగిందంటే వక్ష కవాటం పగులుతుంటే కొట్టేటప్పుడు గండ్ర గొడ్డళ్ళు పెట్టి కొడుతూ ఉంటే ఎలా ఉన్నదో అలా ఉంది.
దేవ విరోధి హృదయ పద్మం పెకలించేటప్పుడు, దేవతల యొక్క విరోధి అయినటువంటి హిరణ్యకశ్యపుని యొక్క వక్షస్థలాన్ని ఆ పెకలించేటప్పుడు స్వామివారి యొక్క గోళ్ళు తవ్వేటువంటి పెద్ద గడ్డపారల్లాగున్నాయి. అమర విరోధి యొక్క రక్త నాళాలు తెంచేటప్పుడు ఆ స్వామి గోళ్ళు భయంకరమైనటువంటి కొడవళ్ళు పెట్టి అని చీలుస్తుంటే ఎలా ఉందో అలా ప్రకాశించినాయి. అసురేశ్వరుని యొక్క పేగులు తెంచేటప్పుడు ఆ గోళ్ళు రంపల్లా ఉన్నాయన్నమాట. పర్ర 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 పర్ర. తన ఊరువులపై బడి ఉన్న రాక్షసుడు ఎటువంటి అస్త్రశస్త్రాలతో పని లేకుండా తన ఊరువుల మీద పడుకోబెట్టి హిరణ్యకశ్యపుని ఏ విధమైనటువంటి అస్త్రశస్త్రాలు లేకుండా నృసింహస్వామి తన నఖాలతోనే సంహరింపజేశాడు, తన గోళ్లతోనే చంపివేశాడు. అప్పుడు ఆ గోళ్ళు అతి చిత్రమైనటువంటి రణ విజయాన్ని చాటుతూ శోభించినాయి. ఏ ఆయుధాలు లేకుండా, గోళ్ళు ఏ ఆయుధాలు కాదు, తన యొక్క గోళ్లతో చంపివేశాడు. ఆ నరకేసరి నఖాలు అంటే ఆ గోళ్ళు శరణాగత సాధుజనులకు ప్రాణసఖాలు. ఆ నఖాలు దివ్యమైనటువంటి ఆ నఖాలు మామూలు శత్రువులకే ఈ కొడవళ్ళలాగా, కానీ ఆ గోళ్ళు నృసింహస్వామి వారి యొక్క గోళ్ళు శరణాగత సాధుజనులకు ప్రాణసఖాలు. ఆ నఖాలు అవి రాక్షసనాథుని యొక్క శరీరమును చీల్చివేసినాయి, దేవతల యొక్క ముఖపద్మాలను వికసింపచేసినాయి. అధికతర కాంతులతో అగ్నిశిఖల సైతం జయించి వేసినాయి. అవి శిఖలు కాంతివంతమైనటువంటివి. స్ఫురిత విభుద జన ముఖములు ఆ నఖములు, స్ఫురిత విభుద జన ముఖములు పరివిదళిత ధనుజని పహతి తను ముఖముల్ గురు రుచిచిత శిఖములు నరహరి ఖర నఖరములు అమరు నత జప సఖముల్. సాధుజనులకు ప్రాణసఖాలై అగ్నిశిఖలను కూడా సైతం జయించి వేయగలిగినటువంటి వేసునుగా అలా ప్రకాశించింది. ఈ విధంగా కేవలం నరమూర్తి కాదు, కేవలం మృగరూపము కాదు, నృసింహరూపంతో రాత్రి పగలు కాని సంధ్యావేళలో గృహమునకు లోపల వెలుపల కాని ద్వారం మధ్యలో కూర్చున్నాడు గడప మీద. ఆకాశము భూమి కానటువంటి ఊరు ప్రదేశంలో ప్రాణసహితము ప్రాణరహితము కాని గోళ్లతో, గోళ్ళు ప్రాణము ఉన్నాయి ప్రాణం లేవు, ఇదొక విచిత్ర ఆయుధం. బ్రహ్మ ఇచ్చినటువంటి వరాలకు నియమము కలగకుండా ముల్లోకాలకు గుండె కాలవాలమైనటువంటి రాక్షస రాజును వధించాడు నృసింహస్వామి. దేనికని ఈ నృసింహస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆవిర్భావం మనకు జరిగింది అంటే లోగడ ఒక విశేషం జరిగింది. అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం జరుగుతుంది. దేనికని ఈ సంధ్యా సమయంలోనే ఈ మహానుభావుడు ఈ విధమైనటువంటి ఆయుధాలతో సంహరించవలసినటువంటి అవసరము ఏర్పడింది అని మనం ఆలోచించాలి. అసలు ఈ విచిత్రమైనటువంటి ఆకారం రావటానికి గల కారణమేమిటి ఆలోచించాడు. అసలు ఈ విచిత్రమైనటువంటి స్థితి కలగడానికి గల కారణమేమిటి ఆలోచించారు. మనం కొంచెం ఆలోచించాలి. నరహరి కాదు, నరహరి అయిన నరుడు కాదు, హరి కాదు. సంధ్యా సమయంలో ఆయుధాలు లేకుండా దేనికని ఈ విధమైనటువంటి ఊరు ప్రదేశంలో ఉంచాడు. పగలుగాక రాత్రిగాక సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమించాడు. అప్పుడే సూర్యుడు అస్తమించగానే అది రాత్రి అవ్వదు, పోని పగలవుతున్నా పగలు కాదు. దేనికని కోరాడు అంటే బ్రహ్మదేవుని వరం కోరాడు ఈ హిరణ్యకశ్యపుడు విచిత్రంగా. బ్రహ్మదేవా, నా కోరికలు తప్పకుండా అనుగ్రహించు. ఏమిటది? గాలిన్ కుంభిని అడిగాడాయన విచిత్రవరం. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కుల
గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులల్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. బ్రహ్మదేవ, విధాత, అభయప్రదాత, చతుర్ముఖ, సకల చరాచర సృష్టికారక, గాలిలో కానీ ధూళిలో కానీ, నిప్పులో కానీ నీళ్లలో కానీ, నింగిలో కానీ నేలపై కానీ, ఏ దిక్కు నుండి కానీ ఏ మూల నుండి కానీ, రాత్రి కానీ పగలు కానీ, చీకటిలో కానీ వెలుగులో కానీ నన్ను మృత్యువు చేరరాదు. రాక్షసుల చేత కానీ, దేవతల చేత కానీ, మృగాల చేత కానీ, నరుల చేత కానీ, నాగేంద్రాదుల చేత కానీ నాకు మరణం సంభవింపకూడదు. ఎటువంటి యుద్ధంలోనైనా ఏ అస్త్రం శస్త్రం చేత కూడా నేను సంహరింపబడకూడదు. అటువంటి మరణము లేనటువంటి జీవితం నాకు ప్రసాదించు ప్రభు. తథాస్తు. జాగ్రత్తగా ఉండమన్నాడు. దీనికై ఒక ప్రత్యేక అవతారం. అందుకనే నరుని చేత కానీ జంతువుల చేత కానీ, నరమూర్తియు కాదు, నరరూపము కేవల మృగరూపము కానటువంటి నరసింహ రూపాన్ని దాల్చాడు. పగలు కానీ రాత్రి కానీ కాకుండా సంధ్యా సమయంలో సంహరించాడు. ఇంటిలో కానీ వెలపల కానీ కాకుండా గడప మీద ద్వార మధ్యంలో కూర్చోబెట్టాడు. ఆకాశం భూమిలో మరణించకూడదు గనక ఊరువుల మీద ఉంచాడు. ప్రాణసహితము ప్రాణరహితము కానటువంటి గోళ్లతో ఆయనను సంహరించాడు. బ్రహ్మ ఇచ్చినటువంటి వర నియమాలకు భంగం లేకుండా ముల్లోకాలు గుండె ఆలవాలమైనటువంటి రాక్షసరాజును వధించాడు. ఉగ్రరూపంతో ఆయన దావానల జ్వాలలా ప్రకాశిస్తున్నాడు. ఆయన దగ్గరకు ఎవరూ రారేలు. ఆ నరహరి ముఖం భయంకరంగా ఉంది. చాచినటువంటి నాలుక నాగేంద్రునిలా భీకరంగా ఉంది. మెడజూలు నెత్తులతో తడిసి ఎర్రబడింది. ఆ స్వామి రాక్షసుని యొక్క ప్రేవులను కంఠమాలికగా ధరించాడు. దానవుని యొక్క హృదయ కమలం చీల్చివేసి నృసింహస్వామి మత్తేభ కుంభస్థలాన్ని చీల్చి చెండాడిన ఒక సింహరాజంలా విరాజిల్లుతున్నాడు స్వామి. రక్తంతో తడిసినటువంటి ఆయన నఖాలు సంధ్యారాగ రంజిత చంద్రలేఖల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. చంద్రుడు తెల్లగా ఉండాలి, కానీ ఎర్రగా ఉన్నాయి. సంధ్యారాగం పడగానే చంద్రుడు ఎర్రగా ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ రూపం చూచి కోపం తట్టుకోలేక అసుర వీరులు యుద్ధాలలో దానవంతకునిపైకి దండెత్తి వచ్చారు. కొందరు రాక్షసులు నృసింహస్వామి వారిని వచ్చేటట్లు, వారందరూ ఎలా వచ్చినటువంటి వారిని వచ్చినట్లే చక్రాది ఆయుధాలతో పెక్కువేల రాక్షసులను ఒక్కడిని కూడా వదిలిపెట్టకుండా వధించి వేశాడు. ఈ విధంగా రాక్షస సంహారం పూర్తి చేసి రణం చాలించాడు స్వామి. కానీ ఉగ్ర నరసింహస్వామి వారికి మాత్రం ఆగ్రహం తగ్గలేదు. అంటున్నాడు ఆయన. ఆ చూపులకు ఇంకా భయం కలిగిస్తున్నాయి. కరాళ వదనంతో ఊగిపోతున్నాడు ఆయన. ఇతరులు తనకు చూడటానికి కానీ పలకరించడానికి కానీ భయకంపితులై తత్తరపడుతూ ఉండగా నృసింహస్వామి సభాభవనంలోని సింహాసనంపై ఆసీనుడైనాడు. సురలు, విద్యాధరులు, ఫణులు, చారణులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నరులు వీళ్లలో ఏ ఒక్కడు కూడా ఆ సమయంలో నృసింహస్వామి దగ్గరకు వెళ్ళడానికి సాహసించలేదు. భయపడిపోతున్నారు, గడగడ గడగడ వణికిపోతున్నారు. నృసింహస్వామి వారి యొక్క విజయోత్కర్షం చూచి హర్షంతో దేవకాంతలు పూలవానలు కురిపించారు. ఆనందంతో ఉత్సవం చేసుకున్నారు.
ఆ సమయంలో ఆకాశంలో అనేకమైనటువంటి దేవతా విమానాలు, గంధర్వ గానాలు, అప్సరసలు, నానావిధ నాట్య విధానాలు, దివ్యమైనటువంటి కాహళ, భేరీ, పటహ, మొరజాది మంగళవాద్యాలు ప్రకాశమానాలై నేత్రాలకు వినులు విందులు చేస్తున్నాయి. అందమైనటువంటి శబ్దాలు మ్రోగిస్తున్నారు. విజయగాథలు పలుకుతూ ఉన్నారు. సునందుడు, కుముదుడు మొదలైనటువంటి శ్రీహరి పార్శ్వచరులు, మహేశ్వరుడు, విధాత మహేంద్రుడు మొదలైనటువంటి దేవతలు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, చారణులు, విద్యాధరులు, పన్నగులు, ప్రజాపతులు, గరుడులు, గంధర్వులు అందరూ కూడా శ్రీ నృసింహస్వామి వారిని సందర్శించాలనేటువంటి కుతూహలంతో అందరూ అక్కడికి వచ్చారు. ఏమిటి ఈ విచిత్రమైనటువంటి రూపం? ఇంతవరకు అసలు ఇలాంటి రూపం విష్ణుమూర్తిని చూడలేదు. చూడాలని వచ్చారు. సంసార సాగరమును తరింపచేసేటువంటి రాక్షస మత్తేభాలకు సింహల్లా హరించేటువంటి వాడు అయినటువంటి నరసింహస్వామి వారిని సమీపించగానే వారందరూ దూరంగానే ఉండి తన కర కమలాలను శిరస్సులపై చేర్చి భక్తితో నమస్కరించడం మొదలుపెట్టారు. 2 చేతులలా పెట్టి స్వామివారికి నమస్కరించారు. సమస్త దేవతలందరూ ఎవరికి వారు స్వామిని వివిధ రీతులుగా వాళ్ళ యొక్క లక్షణాన్ని బట్టి, వాళ్ళ యొక్క కవితని బట్టి, వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి కీర్తించారు. ముందు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ స్వామివారిని కీర్తించాడు అద్భుతంగా, చాలా అద్భుతంగా. ఘనలీలా గుణ చాతురిన్ భువనముల్ కల్పించి రక్షించి ఖేదనమున్ సేయు దురంత శక్తికి అనంత జ్యోతికిన్ చిత్రవీర్యునికిన్ నిత్య పవిత్ర కర్మునికిన్ ఉత్కంఠతో అవ్యయాత్మునికిన్ వందనమాచరించద కృపాముఖ్య ప్రసాదార్థినై. మహానుభావుడు ప్రసాదార్థినై అఖిల ప్రపంచమును సృష్టించి బ్రహ్మదేవుడు నారాయణుని కీర్తిస్తున్నాడు నృసింహస్వామిని. అఖిల జగతి సృష్టి చేసి ఆడిపాడి అంతలోనే, అఖిల జగతి సృష్టి చేసి ఆడిపాడి అంతలోనే ఆ పెదవు బొమ్మలాట నటన సూత్రధారి దేవదేవ పరంధామా నీలమేఘ శ్యామా. ఈ ప్రపంచాన్ని సృష్టించడం, పోషించడం, హరించడం అనే మహాప్రక్రియను లీలా విలాసంగా నిర్వహించే శక్తి సంపన్న అనంత జ్యోతిస్వరూప విచిత్ర పరాక్రమశాలి నిత్య పవిత్ర కార్యనిర్వాహక అవ్యయాత్మ నేను అత్యాసక్తితో నీ అనుగ్రహాన్ని అర్థిస్తూ అభినందనము చేయుచున్నాను అని బ్రహ్మదేవుడు నృసింహస్వామి వారికి నమస్కరిస్తున్నాడు. ఈ పుణ్యమైనటువంటివన్నీ మరల రేపు చక్కగా అద్భుతమైనటువంటి ఆ స్తుతిని మనం విందాం. మీకందరికీ నృసింహస్వామి వారి యొక్క దివ్య దీవెన కలగాలని కోరుకుంటూ స్వస్తి. వేదధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.